రుద్రాక్ష అసలు స్త్రీ ధరించవచ్చమ్మా? రుద్రాక్ష ధరించటం అనేది ఆరోగ్యపరంగా ఎంతో విశేషమైనది. ఆడవాళ్ళు జపం కూడా చేయకూడదు. నెలసరి రోజులు వస్తున్నాయి, మనకు తెలుస్తుంది కదా. మనం ధరించవచ్చమ్మా అది ఒంటి మీద శ్రీచక్రాన్ని? ఎలా ధరిస్తాం? ధరించకూడదు. అవునమ్మా. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలమ్మా? బొట్టు అనేది ఇక్కడే ఈ మధ్యలోనే ఇలాగే పెట్టుకోవాలి, కానీ కొంతమరి ముక్కు మీదకి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ముక్కు కాదండి బొట్టు, నుదుటికి బొట్టు. ఆ జ్ఞాన నేత్రం అనేది ఇక్కడ ఉంది. స్త్రీ అలంకరణ అసలు ఎలా ఉండాలమ్మా? చూస్తే చూడాలనిపించాలి, ముచ్చటేయాలి. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు త్రిజగద్గురుపీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి గారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మళ్ళీ మీ స్టూడియోకి ఇలా నేను రావటం అనేది సంతోషించదగ్గ విషయము. ముందుగా మీ అనంత మీడియా యాజమాన్యం వారికి, అలాగే ఈ సభ్యులందరికీ త్రిజగద్గురుపీఠం నుంచి శుభాశీస్సులు. ధన్యవాదాలమ్మా. అలాగే అమ్మా, శివయ్య అనగానే రుద్రాక్ష మాల గుర్తొస్తుంది కదమ్మా. రుద్రాక్ష అసలు స్త్రీ ధరించవచ్చమ్మా? ధరించవచ్చు, మగవాళ్ళు కూడా ధరించవచ్చు. రుద్రాక్ష ధరించటం అనేది ఆరోగ్యపరంగా ఎంతో విశేషమైంది. అందులో ఈ హార్ట్కు సంబంధించిన జబ్బుల నివారణకు కానీ, హార్ట్ అటాక్ పేషెంట్లు కానీ, హార్ట్ గురించిన ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే రుద్రాక్షని, అందులోనూ ఏకముఖి రుద్రాక్షని తీసుకుని అది ఈ గుండెలకు టచ్ అవుతూ ఉండాలి. ఇక్కడ టచ్ అవుతూ ఉంటే గనక మనం దాన్ని తప్పకుండా వేసుకుని తీరచ్చు, తప్పేం లేదు. అంటే మామూలుగా స్త్రీలు బయట ఉంటూ ఉంటారు కదమ్మా నెలలో 3 రోజులు, ఆ టైంలో రుద్రాక్ష స్త్రీ మెడలో ఉండొచ్చా? ఒకవేళ నెలసరి రోజులు వస్తున్నాయి, మనకు తెలుస్తుంది కదా. అవునమ్మా. అప్పుడు ఆ 2 రోజుల ముందు మనం గుర్తించి రుద్రాక్షను పదిలంగా మనం పూజా మందిరంలో బాక్సులో పెట్టి దాంట్లో పెట్టుకుని 4వ రోజు స్నానం చేసి వచ్చిన తర్వాత కాస్త ఆవు పాలతోనూ కొబ్బరి నీళ్ళతోనూ మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, తప్పేం లేదు. తులసిమాల ఎక్కువగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ మధ్యలో విరివిగా ధరిస్తున్నారు కదమ్మా. తులసిమాల అసలు పెళ్ళి కాని పిల్లలు, పెళ్ళైన వాళ్ళు, కొంచెం పెద్ద వయసు వాళ్ళు వేసుకోవచ్చా అసలు? కొంతమంది అంటారండి తులసి మాల పూసలు తులసితో, అది తులసి నిర్యాణం అయిపోతుంది అంటే అది పెద్దదైన తర్వాత ఆ చెట్టు కనుక పోతే దాని నుంచి ఆ కాండాన్ని నుంచి మనం తీసుకుని దాన్ని పూసలు చేసి మనం మెళ్ళ వేసుకోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా దీక్షాధారణ చేసిన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు అయ్యప్ప మాలని, నరసింహస్వామి మాలని, ఆంజనేయ స్వామి మాలని మాలలు దీక్షాధారణ 40 రోజులు అట్లా 3 నెలలు అలా దీక్షాధారణ చేసిన వాళ్ళు మాలధారణకి వాడతారు. కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే పురు స్త్రీలు తులసి మాలని మెళ్ళ వేసుకోకూడదు, వాడకూడదు. తులసి మాలతో ఆడవాళ్ళు జపం కూడా చేయకూడదు. ముత్తైదువులు జపం కూడా చేయకూడదు. పొగడ పూస మాలలతో అయితే మనం జపం చేసుకోవచ్చు. పొగడ పూసలు ఉంటాయి, పొగడాలు ఉంటాయి కదా, ఎర్ర పొగడాలు ఉంటాయి, ఆ పొగడాల దండతో ఆడవాళ్ళు జపం చేసుకోవచ్చు. కానీ ఆ దీనికి మన జప కౌంట్కి కూడా తులసి మాల పనికిరాదు అంటారు. అదే భర్త లేని స్త్రీలైతే మాల జపము చేసుకోవచ్చు, మెళ్ళోను వేసుకోవచ్చు అని కొంతమంది అంటారు. చాలా మటుకు అలాగే చేస్తారు. అన్నిటికన్నా సృష్టిలో శక్తివంతమైనది శ్రీచక్రం కదమ్మా. శ్రీచక్రం విశిష్టత ఏంటమ్మా అసలు? అయ్యో, సాక్షాత్తు పార్వతీదేవికి, శ్రీ మహాలక్ష్మికి అది శ్రీచక్రం అనేది ఆకృతే కాకుండా ఒక బీజ రూపంగా, కోణాల రూపంగా తయారు చేయబడిన అద్భుతమైన యంత్ర రూపం. ఒక రకంగా పవర్ అంటే అది కోణాలతో, దాంట్లో మళ్ళీ బీజాక్షరాలతో అది చేయబడింది కాబట్టి విశిష్టమైన పవర్ ఉంది. అది 2 రకాలుగా మనం చూసుకోవచ్చు. మేరులాగా ఒక రకంగాను, యంత్ర రూపంగా ఒక రకంగాను ఉంటుంది. రెండింటినీ మనం నిత్యం ధూపదీప నైవేద్యాలతో, అభిషేకాలతో, కుంకుమాది
అర్చనాది కార్యక్రమాలకి చాలా విశిష్టమైనది, చాలా గొప్పది. మనం ధరించొచ్చమ్మా అది ఒంటి మీద శ్రీచక్రాన్ని? ఎలా ధరిస్తాం? ధరించకూడదు. అది పూజనీయమైంది. మనం ధరించేది కాదు కదా, ఏదైనా ఒక దండ, పూసల దండ అలాంటిది కాదు కదా. కాబట్టి ఎప్పుడైనా కూడా ధరించరాదు. పూజనీయం అమ్మ. దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి, కోణాలు ఉంటాయి. అది పవిత్రమైంది కాబట్టి అందులో 2 రకాలుగా ఉంది కాబట్టి రెండింటిని పూజ చేసుకోండి. మీ దేవతా గృహాల్లో పెట్టుకోండి. దేవాలయాల్లో కూడా మన కుంకుమార్చన కూడా దానికే చేస్తారు, శ్రీచక్రానికే చేయటం అనేది చేస్తారు. కాబట్టి అలా మనం వినియోగించుకోవడం అనేది మంచిది. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది కదమ్మా. ఇప్పుడు పురాణాల్లో ఉన్నది సారం ఎవరికి అర్థం కావట్లేదు. అలా మనం తెలియచేయాలంటే అసలు ఏం చేయాలమ్మా వీళ్ళకి, ఈ తరం వాళ్ళకి? అంటే పురాణంలో ఉన్న సారం ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు రాముడు ఏం చేశాడు, కృష్ణ ఏం చేశారు అనేది ఎవరికి తెలియట్లేదు. టెక్నాలజీ వెనకాలే పరిగెడుతున్నారు తప్ప మన సనాతన ధర్మాన్ని వదిలేస్తున్నారు. వాళ్ళకి నిజమైన సనాతన ధర్మం ఇదని ఎలా తెలియచేయగలం మనం? మీరు పొరపాటు పడుతున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి మన ఇతిహాసాల్లోంచి, వేదాల్లోంచి, ముఖ్యమైన గ్రంథాల్లోంచి, భాగవతంలోంచి, భగవద్గీతలోంచి అన్ని సారాంశాలని బయటకు తీసి ఇప్పుడు మీడియా ద్వారా అవునమ్మా నిక్షిప్తం చేసి, ఇదివరకు ఏం చేసేవాళ్ళు, తాటాకులు గ్రంథాలు అట్లా ఉన్నాయి. తర్వాత పుస్తకాలు, పేపర్లు వచ్చి అచ్చు అట్లా చేసేవాళ్ళు. తర్వాత అంతకన్నా పురాతనప్పుడు రాగిరేకుల మీద చెక్కించేవారు అక్షరాలు. సన్నటి ఉలి తీసుకుని అక్షరాలు ప్రతి గ్రంథాన్ని రాగిరేకులతోనే ఫస్ట్ అసలు చెక్కించటం. అంతకన్నా పూర్వం తాటాకులు. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి, మనకి టెక్నాలజీ పెరిగింది కాబట్టి గాల్లోనే ఎగురుతున్నాయి. ఎక్కడ పెట్టా కూడా మహాభారతాలు, రామాయణాలు, గరుడ పురాణం ఏంటి, భగవద్గీత ఏంటి అన్నీ ఎగురుతున్నాయి. దాన్ని అందుకోవటం మన చేతిలో ఉంది కాబట్టి అందరికి అందుబాటులోనే ఉన్నాయమ్మా. అందరూ తెలుసుకుంటున్నారు, తెలుసుకోలేకుండా ఎవరు ఉండరు. కాకపోతే వాళ్ళకి ఈ హడాడు జీవితంలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు కాబట్టి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్ళకి అందరికీ అందుబాటులోనే ఉన్నాయని నేను అంటే ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వాళ్ళకు కూడా ఆశ ఉండాలి, మనం తెలుసుకోవాలి. రామాయణాన్ని గురించి కానీ, మరి దాని గొప్పతనం గురించి కానీ, భాగవతం గొప్ప గురించి కానీ, భారతం గొప్పతనం గురించి కానీ, అట్లాగే భగవద్గీత మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది. మనకు అసలు మన జీవితానికి కళ్ళెదురకుండా ఒక అద్దం పెట్టి చూపించినట్టు భగవద్గీత. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ప్రతి మనిషికి ఈ ఉద్యోగ విషయంలో ఎట్లా పరుగులు పెడుతున్నామో ఆధ్యాత్మికంగా కానీ మనిషి మనంగా ఒక పవర్ఫుల్ వ్యక్తిత్వంతో మనం ఎదగాలి అని అనుకుంటే మటుకు ఇవన్నీ తెలుసుకుని తీరే టైంని వాళ్ళు కేటాయించుకుని తెలుసుకోవాలి. తెలుసుకుంటే అందరికి అన్ని విషయాలు తెలుస్తాయి. అవునమ్మా. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలమ్మా? బొట్టు అనేది అనాది నుంచి వస్తుందండి. ఇట్లా మనం కళ్ళు మూసుకుంటే ఇక్కడ మనకి ఒక పవర్, ఒక శక్తి అనేది కనిపిస్తుంది చూడండి. ఇట్లా మనం కళ్ళు మూసుకుని కనుక ఇట్లా ధ్యానంలో ఉంటే ఈ 2 కళ్ళు కలిపి ఈ భూమధ్యంలో వాళ్ళకి ఏదో ఒక శక్తి ఉంది అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఎండకు కానీ, చలికి కానీ, ఈ దుమ్ము ధూళికి కానీ, ఈ వాతావరణానికి కానీ దాన్ని ఏమంటారు, ఆ పవర్ని జ్ఞాననేత్రం అంటారు. అగ్ని మనకి ఏదైతే మనకి కావాలో జ్ఞానం, ఆ జ్ఞాననేత్రం అనేది ఇక్కడ ఉంది. నీకు జ్ఞాననేత్రం తెరుచుకోలేదు, నీకు జ్ఞానోదయం అవ్వలేదు, ఇలా చెప్తూ ఉంటారు కదా. కాబట్టి అది మన ఈ 2 కళ్ళు అయితే మనకు కనపడుతున్నాయి బయటికి బాహ్యంగా, జ్ఞాననేత్రం కనపట్టల్లా. కాబట్టి ఆ జ్ఞాననేత్రాన్ని మనం కాపాడుకోవటానికి ఈ వాతావరణానికి, ఎండకి కానీ, చలికి కానీ, వర్షానికి కానీ కాపాడుకోవాలంటే దానికి ఏదన్నా మనం జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఎలా తీసుకోవాలి అంటే చందనము, గంధము చక్కగా తీసుకుని దాన్ని అరిగించి దాన్ని లేపనం చేయాలి. ముందు ఇక్కడ లేపనం చేసి దాని హరిద్రా కుంకుమ అంటే పసుపుతో కుంకుమ రాళ్లతో తయారు చేసిన కుంకుమని అద్దటం వల్ల అక్కడ ఒక రక్షణ అనేది జ్ఞాననేత్రానికి మనకి చేకూరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవటంలో మూల రహస్యం అదే. తర్వాత ఎవరైనా పునఃస్త్రీలుగా, ముత్తైదుగా ఉన్న స్త్రీలు కానీ, పెళ్లి కావాల్సిన పిల్లలు కానీ, తర్వాత భర్త లేని స్త్రీలకి దీన్ని ఒక ఉదాహరణ చేసి గుర్తింపుకు వీళ్ళు భర్త లేని వాళ్ళు, వీళ్ళు
వివాహం కావాల్సిన వాళ్ళు, వీళ్ళు వివాహం అయిన వాళ్ళన్న గుర్తింపు కూడా బొట్టు ద్వారా మనం తెలుసుకోవటం అసలు జరుగుతుంది. ఏ వేలుతో పెట్టుకోవాలమ్మా బొట్టు? బొట్టు అనేది ఈ మధ్య వేలుతోనే మనం పెట్టుకోవటం అనేది మరి మంచిది. ఇతరులకు పెట్టేటప్పుడు ఇతరులకు పెట్టినా కూడా ఇలాగే పెట్టాలి మధ్య వేలు. పెట్టాలి. అయితే బొట్టు ఎప్పుడైనా సరే పెట్టుకునేటప్పుడు మన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని తలుచుకుంటూ మనం బొట్టు పెట్టుకుంటే వాళ్ళ మనం చేసే పనులన్నీ సవ్యంగా చేకూరుతాయి, అంటే అయిపోతాయి, నిర్విఘ్నాలు లేకుండా కలుగుతాయి. కాబట్టి గురు ధ్యానం చేసుకుంటూ బొట్టుని పెట్టుకోవాలి. అంటే మనం ఏ దేవుణ్ణి అయితే పూజిస్తామో ఆ దేవుణ్ణి తలుచుకోవాలి గురువు, అంటారు. ఆ కుటుంబానికి ఒక గురువు అనేవాడు ఉంటాడు, గురువుని తలుచుకుంటూ పెట్టుకోవాలి. ఒకవేళ గురువు లేనప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఆ బొట్టుని పెట్టుకోవాలి, కానీ ఊరికే పెట్టుకోకూడదు. బొట్టు అనేది ఇక్కడే ఈ మధ్యలోనే ఇలాగే పెట్టుకోవాలి. కానీ కొంత మరీ ముక్కు మీదకి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ముక్కు కాదండి బొట్టు, నుదుటికి బొట్టు. బొట్టు అనేది నుదురు మీద పెట్టుకునేది, నుదుటికి బొట్టు, ముక్కుకు బొట్టు కాదు. చాలామంది ముక్కు పెడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. చక్కగా కుంకుమ పెట్టుకోండి. సరే చిన్నపిల్లలు అయితే స్టిక్కర్ పెట్టుకున్నా కూడా దాని కింద చిన్నదిగా కొద్దిగా కుంకుమ పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి. అది మన సంస్కృతి సాంప్రదాయాల్లో అసలు మన వ్యవస్థలోనే అది జీర్ణించకపోయిన ఒక భాగం. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించుకోవాల్సిన ఒక ధర్మం. స్త్రీ అలంకరణ అసలు ఎలా ఉండాలమ్మా? స్త్రీ అలంకరణ చూసే వాళ్ళకి, మనకి కాదు, ఎదుట చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా కనిపించకూడదు, అసహ్యంగా కనిపించకూడదు. చూస్తే చూడాలనిపించాలి, ముచ్చటేయాలి. ఆ బొట్టు, కట్టు, నడవడిక, నవ్వు, మాట తీరు, నడక ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న మగవాళ్ళు అయితే గమనిస్తారు, ఆడవాళ్ళు కూడా గమనిస్తారు. ఈమె పరిపూర్ణమైన స్త్రీ అని మన కట్టుబొట్టు ద్వారా, మాట ద్వారానే తెలిసిపోతుంది. ఒక పరిపూర్ణమైన మనిషి, మగవాడైనా అంతే, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళైనా అంతే. మగవాళ్ళైనా కూడా ఆఫీసులకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఉదయాన్నే లేచి స్నానం చేసి చక్కగా ఇంట్లో పూజ చేసుకుని ఆ ముఖాన ఆ స్వామివారిది బొట్టు ఏదైతే ఉందో అది పెట్టుకుని వెళ్ళిన మగవాళ్ళ వర్చస్సు చూడండి ఎంత బాగుంటుందో. మొహాన బొట్టు పెట్టుకుని దైవాన్ని ఆరాధన చేసుకుని ఇంట్లోంచి బయటగలిగిన మగవాళ్ళది అసలు ఆ తేజస్సు వేరుగా ఉంటుంది. ఏ పనులైనా కూడా వెంటనే నెరవేరుతాయి. ఏమీ లేకుండా పాచి బట్టలతో అలాగే స్నానం సంధ్య దేవుడు నమస్కారం పెట్టుకోవటం కానీ బొట్టు కానీ పెట్టుకోకుండా బయటికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అదో రకంగానే ఉంటాయి. కాబట్టి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మన కట్టు బొట్టు విధానము ఇంకోటి ఏం నేర్పుతుంది, మన భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కూడా మన కట్టుబొట్టు నేర్పుతాయి. వీళ్ళు కట్టుకున్నారు గుజరాతీలు, లేకపోతే మహారాష్ట్రీలు, లేకపోతే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళని మనకి కట్టుబొట్టు కూడా నేర్పుతుంది. అట్లాగే మాట యాస, నెల్లూరు వాళ్ళ యాస, గుంటూరు వాళ్ళ యాస, తెలంగాణ వాళ్ళ యాస ఇలా ఉంటుంది కదా మాట కూడా. ఇవన్నీ ఏం చేస్తాయంటే కట్టుబొట్టు విధానం, మాట ఇవన్నీ మనకు ఒక గౌరవాన్ని ఇస్తాయి, మనకు విలువనిస్తాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు మనం గౌరవంగా ఉండాలా, గౌరవంగా కనపడాలా, అందంగా కనపడాలా, విలువలతో ఉండాలా అన్నది మనం నిర్ణయించుకొని మనం తయారవటం నేర్చుకోవాలి. అది ఇప్పుడు మనం ఎలా ఉండాలో మనకు తెలియాలి కదా, అది నీకు మనసు చెప్తుంది కదా, అట్లా ఉండు. ఒకవేళ జుట్టు కత్తిరించుకోవటం కానీ, ఇంకో రింగులు తిప్పుకోవటం కానీ, జుట్టు కానీ, లేకపోతే ఇంకో మోడర్న్ డ్రెస్ కానీ వేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళకి తప్పదు. వేసుకోవాల్సిన టైంలో వేసుకోవాల్సి వస్తే వాళ్ళు వేసుకుంటారు. అది కూడా ఎంత అందమైన డ్రెస్సులు ఉన్నాయండి, వేసుకోవచ్చు. ఆ డ్రెస్సుల్లో కూడా అబ్బాయి ఈ డ్రెస్సులో ఎంత అందంగా ఉన్నారు, మనం చూస్తున్నాం టీవీల్లో కానీ, సీరియల్లో కానీ, సినిమాల్లో కానీ చూస్తున్నాం. డ్రెస్సులు మటుకు బాగుంటాయి కానీ అదొక పద్ధతి ఉంది. మరి వికారంగా ఉండకుండా ఉండే డ్రెస్సులు ఉన్నాయి, అవి ఎంచుకుని వేసుకుంటే ఎవరైనా చాలా అందంగా ముచ్చటగా ఉంటారు. అందులో ఆడపిల్లలు మరీ బాగుంటారు. ఏదైనా సంస్కృతి సాంప్రదాయాలు ఇంట్లో తల్లి తండ్రి చెప్పే విధానాన్ని బట్టి, వాళ్ళు నడిపించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకటండి, ఒక డ్రెస్సు కానీ, ఒక కట్టుబొట్టు కానీ ఏదైనా మనం వేసుకున్నాం, అద్దంలో మనంతా మనం చూసుకున్నాం, అది బాగుందో లేదో మనకు తెలుస్తుంది కదా. అది బాగున్నప్పుడు మానేయండి, బాగుందంటే ఆచరించుకోండి. అటాకి తల్లి చెప్పాలి, అమ్మా నువ్వు ఈ డ్రెస్ వేసుకోవటం వల్ల వికారంగా ఉన్నావు. ఒక్కొక్కడికి లంగా ఉని నొప్పుతుంది, ఒక్కొక్కడికి నొప్పదు. ఒక్కొక్కడికి డ్రెస్ నొప్పుతుంది, ఇంకొకరికి నొప్పదు.
ఆ శరీరం అది దానికి సెట్ అవ్వదు. అవునమ్మా. అట్లాంటప్పుడు మనం చూసుకుని దాన్ని జాగ్రత్తలు మన వహించుకుంటే శరీరాకృతికి సరిపడా ఆ, బట్టలు వేసుకోవాలి. సరిపడా వేసుకోవాలి. ఏదేదైనా కూడా ఆ, ఏట వాళ్ళకి ఇబ్బంది లేకుండా, చూసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, కనీసం మీ ఇంట్లో మీ తోడబుట్టిన అన్నయ్యల మధ్య, తమ్ముళ్ళ మధ్య, తండ్రి మధ్య తిరగటానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు నడుచుకోవటం అనేది మంచి పద్ధతి.